అదే ఆయన ఇందిరమ్మ గారి మేనల్లుడు ప్రకాష్ గారు. పెళ్ళి చెప్పలేకపోయింది. పెళ్లి చేసుకుంటానన్నారా? సంధ్య బుగ్గలు నిమురుతూ అడిగింది. బుగ్గల్లోకి రక్తం ప్రవహించింది. అదేం విడ్డూరమే, అతనికి మేనరికం ఉందిగా. వాళ్ళిద్దరికీ ఇష్టం లేదమ్మమ్మా. ఆ అమ్మాయి వివాహం జరిగినాకే నాది. నీ చేతి మీదుగానే జరగాలి. సిగ్గుగా తలొంచుకుని చెప్పింది. అయ్యో, అది నువ్వు వేరే చెప్పాలా? ఈ అబ్బాయి సంగతి ప్రకాష్కు తెలుసా? లేదు, ఒకరోజు తీరికగా వస్తాను అన్నారు. అన్నీ విషయాలు చెప్తాను. ఏమో తల్లి, అంతా భగవంతుని దయ. వంట అదేం పెట్టుకోకు. పిల్లతో పాటు నువ్వు ఓ ముద్ద తిందువు గాని. ఆ పిల్లలు నాకు వినరు, నీకు కాస్త భయపడతారు. అమ్మమ్మ, ఆ మాత్రం నీ అండ ఉంటే చాలు. అమ్మమ్మ, ఈ రహస్యం మనిద్దరి మధ్యే సమసిపోవాలి అన్నది సజల నయనాల త్రిప్పుతూ. నువ్వేం బెంగ పెట్టుకోకు రాణి. అనుభవాలు జీర్ణించిన హృదయంలోంచి అనురాగ స్రవంతి జాలువారింది. సంధ్యను ముంచివేసింది. సంధ్య బాబును చూచుకోవటం, రామలక్ష్మమ్మ గారి మనవలకు మనవరాళ్లకు చదువు చెప్పటంతో గడిపివేస్తోంది. రోజూ ఏదో ఒక సమయానికి వచ్చి పసివాడిని చూచి వెళ్తుంది సుధ. సుధ వస్తే సాధారణంగా వీధి గదిలో వెళ్ళి స్వేచ్ఛగా బాబుతో ఆడుకుంటుంది. సంధ్య 2-3 ప్రకటనలు చూచి దరఖాస్తు పెట్టుకుంది. టెలిఫోన్ ఎక్స్చేంజిలో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. బాబును వదిలి వెళ్ళి వచ్చేసరికి సుధ ఉంది. బాబును ఆమె సముదాయించలేకపోయింది. సంధ్యను చూస్తేనే ఏడుపు మాని చేతులు అందించాడు వాడిని. అందుకొని ముద్దు పెట్టుకుంది. ఎందుకురా కన్నా ఏడ్చావు? సుధ కొట్టిందా తండ్రి? మా నాన్న కంటిలో నీరూరిందమ్మా. టవల్తో ముఖం తుడిచింది. సుధ గుడ్లు అప్పగించుకుని చూస్తూ ఉంది. సంధ్య, వీడికేం పేరు పెడతావు? నువ్వు చెప్పు అన్నది వాడి నెగరేవేస్తూ. నాకు అధికారం అర్హతలు లేవు కాని చెప్పు అన్నది బాధగా. బాధ దేనికి సుధా? నీ భవిష్యత్కో రేవాడిని దూరంగా ఉంచాను. పోనీ రవి అని పెడతాను, నీకిష్టమేనా? దివ్యంగా ఉంది. అది సరే కాని ఉద్యోగ ప్రయత్నం దేనికి? ఎన్నాళ్ళు ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటాను? నా కాళ్ళపై నేను నిలబడ్డాననే తృప్తి ఉంటుంది. బావ ఒప్పుకుంటాడా? ఆయన మానమంటే మానేస్తాను. ఇంటర్వ్యూకెళ్ళగానే ఉద్యోగం వస్తుందేమిటి? అమ్మగారి ఉత్తరం వచ్చిందా? వచ్చింది. పై నెలలో వస్తారట. అంతవరకు నా రిజల్ట్ కూడా వస్తాయి. సంధ్య, నేను ఈ రహస్యం భరించలేను. అమ్మకు నిజం చెప్పి బాబును రవిని పిలుచుకుపోతాను. సుధా, తీవ్రంగా ఉంది సంధ్య స్వరం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ రహస్యం బయటపడరాదు. అది బయటపడితే నువ్వు చూచేది నా శవాన్ని, తెలిసిందా? నీ తొందరపాటుకు ఎంతోమంది చింతించాల్సి వస్తుంది. ఎన్నోసార్లు వివరంగా చెప్పాను. నీది ఒంటరి జీవితం కాదని. నాది ఒంటరి జీవితం. ఏమైనా సరే తెలిసిందా? నిన్ను ప్రాణానికి మిన్నగా పెంచిన తల్లిదండ్రులు తట్టుకుంటారా? ఈ విషయాలు మర్చిపో. పీడకలలా మర్చిపో. బాబు మీద ఒట్టే. సంధ్య, సుధ కంఠం వణుకుతోంది. అవును సుధా, నువ్వు వేణుగోపాలరావు గారి గారాల బిడ్డవు. నీకు అన్నీ ఉన్నాయి. అందరూ నీ చుట్టూ ఉన్నారు. నాకేం లేదు. ఎనలేరు. నిన్ను యాచిస్తే రవిని నాకివ్వవా? సుధ వెక్కి నొక్కి ఏడుస్తూ సంధ్య భుజంపై తల పెట్టుకుంది. నన్నెందుకిలా ఇరకాటంలో పెడతావు సంధ్య? మరుపు అంత త్వరగా వచ్చేదా? తెచ్చుకో, అంతకంటే మార్గం లేదు. సుధను భుజం మీద నుండి లేవదీసి కుర్చీలో కూర్చుండబెట్టింది. పాలు కలిపి బాబుకు పట్టింది. వాడు సంధ్య చేతులలో నిశ్చింతంగా నిద్రపోయాడు. సుధ ఆమె చేసే ప్రతి పనిని వింతగా చూస్తూ కూర్చుంది. సంధ్య, ప్రకాష్ పిలుపు విని బాల్కనీలోంచి చూచింది. పైకి రమ్మనమన్నట్టు సైగ చేసింది.
సెలవు రోజు వచ్చాడేంటి? తీరికగానే వచ్చాడని తలిచింది. ప్రకాష్ పైకి వచ్చాడు. అతని ముఖం అప్రసన్నంగా ఉంది. మంచం మీద నిద్రపోతున్న బాబును చూచి అతని కనుబొమ్మలు ముడుచుకున్నాడు. రండి కూర్చోండి అన్నది. ఉన్న ఒక పాత కుర్చీని లాగుతూ ప్రకాష్ కూర్చున్నాడు. అతని తీక్షణమైన చూపులు సంధ్యకు శల్య పరీక్ష చేస్తున్నాయి. అమ్మగారు వస్తున్నారంటగా, మీరు చాలా బిజీగా ఉండవచ్చు. మాట్లాడరేమండి? తీయని మాటలు ఆడవారి సొత్తు కదా. కొత్తగా మాట్లాడుతున్నారు. ఆశ్చర్యంగా చూచింది సంధ్య. నీ సందేహాలు తీర్చడానికి రాలేదు. నాకున్న సందేహాలు తీర్చుకుందామని వచ్చాను. వీటిని తీరుస్తావని ఆశిస్తున్నాను. సంధ్యకు అతని కంఠంలో ఎక్కడ మృదుత్వము కనిపించలేదు. సందేహాల అడగండి అన్నది బాబు ప్రక్కన కూర్చుంటూ. ఈ పసివాడెవరి కొడుకు? ఎవరు కొడుకని చెప్పను. మగవారి మాటలు నీటి మూటలను నమ్మి ఆత్మహత్యకు పూనుకున్న ఒక అభాగ్యురాలి కొడుకు. సంధ్య మాట పూర్తి కాకముందే అందుకున్నాడు ప్రకాష్. నీ కొడుకు కాడా? ప్రస్తుతం నా కొడుకే. దయతో మీరు నన్ను స్వీకరిస్తారంటే మన కొడుకు అవుతాడు. నేను మీతో మాట్లాడాలన్నది వీడి విషయంలోనే. వీడి తండ్రి ఎవరు? ఎవరైతేనేం, వాడి కోసం అతను లేని వ్యక్తి ప్రకాష్ గారు. దగ్గరగా వచ్చింది. మీరు విశాల హృదయంతో నన్ను స్వీకరిస్తున్నారు. నాతో పాటు బాబును మీ ఇంట్లో స్థానం ఇవ్వండి. మీకు ఆజన్మాంతరము కృతజ్ఞురాలనై ఉంటాను. ఆమె కళ్ళు చెమర్చాయి. వాడెవరో చెప్పందే. చెప్పాను కదూ, తండ్రి మోసగాడు, తల్లి నిస్సహాయురాలు. బాబు పుట్టక మునుపే అతను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ బ్రతికే ఉంది కదా. అసహనం వద్దు, పూర్తిగా వినండి. అతని వివాహమని ప్రకాష్ నమ్మలేనట్టు చూచాడు. గుంబనగా నవ్వాడు. అతని నవ్వు సంధ్య హృదయాన్ని చీల్చింది. ఓహో, ఆ అమ్మాయికి నీకంటే ఆత్మీయులు, దగ్గరవారు లేరా? లేరు. ఆ అమ్మాయిది మేడిపండు జీవితం. విప్పినంతకాలం అందరూ ఉన్నారు. విడమర్చి విప్పి చూస్తే నేను తప్ప ఎవరూ లేరు. మీరు శాంతంగా వింటే నా జీవితంలోని ఒక రహస్యం చెప్తాను. ఒకటేమిటి, ఇంకెన్ని రహస్యాలున్నాయో ఒకేసారి చెప్పు. వెటకారం చేశాడు. అతని కఠినమైన చూపులు చూస్తే చెప్పబోయిన రహస్యము నోట్లోనే దాగిపోయింది. మీ మీ మనసు బావున్నట్టు లేదు. నీ మనసు బావుందిగా సంధ్య. ఒక విషయం చెప్పి నా సందేహాన్ని తీర్చు. అతడు అసహనంగా లేచాడు. నేను సిద్ధంగానే నంటినిగా. బాబెవరు? మళ్ళీ అదే ప్రశ్న. చెప్పాను కదా, మీరు నమ్మలేకుండా ఉన్నారు. అది నా దురదృష్టము. ఆమె కళ్ళు నీటితో నిండాయి. నీ కన్నీటితో నేరాన్ని కప్పిపెట్టాలని చూడకు. అవివేకం. ఈసారి సంధ్యకు దుఃఖానికి బదులు రోషం ముంచుకొచ్చింది. తను చేసిన నేరమేమిటి? ఈ మాత్రం నమ్మకం, స్థిరత్వం లేకుంటే ప్రేమ అర్థమేమిటో? నేను ఏ నేరము చేయలేదు. నాకు ప్రతి విషయంలో సాయపడి నీడ కల్పించిన వారి గౌరవం కోసం పసివాడి బాధ్యత నెత్తిన వేసుకున్నాను. అది పెద్ద నేరం కాదు. నువ్వు అనుకుంటే సరా నేరం కాదని లోకం హర్షించాలి. నీకు సాయం చేసిన వారెవరో నేరుగనా? నీ సాయం అర్థించే స్థితికి వారింకా దిగజారలేదని తెలుసు. నా హృదయంలో ఉన్నత స్థానంలో నిన్ను కూర్చోబెట్టి కోరికలు అనే పుష్పాల చేత పూజించాను. కానీ నువ్వింత లోతు గుండె గలదానివి అని అనుకోలేదు. ప్రత్యక్షంగా అన్నీ కనిపిస్తున్నాయి. వాటిని వివరం అడగడం నాదే తప్పు. ఏమిటి మీకు ప్రత్యక్షంగా కనిపించింది? వణికిపోతూ అడిగింది, బాబు వంక వేలును చూపుతూ. అదిగో నీ అవినీతికి ప్రత్యక్ష సాక్షి. అదృష్టవంతుడిని. ఊబిలో దిగలేదు. ప్రకాష్ గారు, తొందరపడి మాటలు విసరొద్దు. నా దగ్గరున్న పిల్లలంతా నా పిల్లలేనా? నా దగ్గరకొచ్చే పురుషులంతా నా
ఇక మాట్లాడలేకపోయింది. గొంతు జీరపోయింది. అయితే ఇదిగో అంటూ ఓ కార్డు మీదకు గిరాటు వేశాడు. ఇతను మీకు విరోధియా అన్నాడు నిటారుగా నిల్చుని. అదిరే గుండెలను అదుపులోకి తెచ్చుకుంది. మసిలే రక్తాన్ని చల్లబరుచుకుంది. కార్డు తీసుకొని చదివింది. ఆకాశరమ్మన్న రాసిన ఉత్తరం. తన ప్రవర్తన మంచిది కాదని ప్రకాష్ను హెచ్చరించాడు. ఊరు పేరు లేని వ్యక్తి రాసిన ఉత్తరాన్ని నమ్మి నన్ను నిలదీస్తున్నారన్నమాట. ఏం, అతడు అబద్ధాలెందుకు రాస్తాడు? ఇక నువ్వేది చెప్పినా నమ్మలేను. నేను నిన్ను నమ్మినప్పుడు ఈ పిల్లవాడిని స్వీకరించే ముందే నాకెందుకు చెప్పలేదు? సమయం లేదనుకుందాము, తరువాతైనా తెలపవచ్చుగా. అవును, ఆ విషయం నాకు తట్టలేదు. క్షమించండి, మీరు అపార్థం చేసుకుంటారనుకోలేదు. అవును, నువ్వు చేసే అర్థంలేని పనులను చూచి నేను అపార్థం చేసుకోవద్దు, నొక్కి పలికాడు. మాటలు నేర్చిన దానివి. రేపు బాబును నీ సొంత కుమారుడుగా ప్రకటిస్తావు. నా విశాల హృదయాన్ని కొనియాడుతావు. కుంతీదేవి లాంటి దానినివి. పాపం, ఆనాడు కారణ జన్ములకే తప్పలేదు. నీవెంత? ఇక వెటకారం చాలు. మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా ఊహించుకున్నాను. నమ్మి నమ్మక కలిగించుకుంటూ అనుకున్నాను. కానీ మీరు అందరిలాంటి సామాన్యమైన పరిధిలో ఆలోచించే పురుషులే. పురుషులు. మీ అభిజాత్యము ఎక్కడికి పోతుంది? నరనరాల్లో ప్రతి రక్తబొట్టులో మీరు అధికులు, స్వతంత్రులు అనే భావం నాటుకుపోయింది. స్త్రీలు మంచివారు, సహనశీలురా, పట్టుదల పెట్టని ఆభరణం. మీ గుండెలోతు ఎంతో ఎవరూ చెప్పలేరు. నంగనాచి పనులు చేస్తూ పైగా విమర్శన కూడానా? ప్రకాష్ హూంకరించాడు. మాటలు పెంచుకోవటం మంచిది కాదు. ఒకే మాట, ఈ బిడ్డడు నా బిడ్డడు కాడు. ఆశ్రయం ఇచ్చాను. మీరు కాదంటే వాడిని వాడి వాళ్లకు అప్పగించేస్తాను. ఒక మాట చెప్పండి, నన్ను ఇంకా అనుమానిస్తున్నారా? అనుమానించకుండా ఎలా సమర్థించుకోను? నేను నీకే లోటు చెయ్యనని చెప్పినాక ఉద్యోగంలో ప్రవేశించటంలో అర్థం? వివాహమయ్యే వరకు ఏదైనా పని చేస్తానంటే మీరు ఒప్పుకున్నారు. అదే మనసులో పెట్టుకుని అప్లై చేశాను. అదీ కాక సుధ వివాహం అయ్యే వరకు మన పెళ్ళి వాయిదా వెయ్యాలనుకున్నాము. అవన్నీ నువ్వు అనుకున్నవి. సుధకు ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు చెయ్యరు. అంతవరకు ఆగాలని లేదు. నీ ఎత్తు నాకు తెలియదా? బాబు సంగతి బయటపడితే బ్రతికే మార్గం ఎంచుకున్నావు. ఛీ, నీతి తెలియని వాళ్ళు. ఎంత వాళ్లకు అంతే గుణం. నువ్వు చెప్పింది ఒక్క అక్షరం కూడా నమ్మను. ఇప్పుడు అర్థమవుతుంది నీ నాటకం. బయటపడకూడదనే గుల్బర్గ్ ప్రయాణం కట్టావు. అమాయకురాలైన సుధను బుట్టలో పెట్టావు. నా కళ్ళు కప్పావు. ఊరు నుండి వస్తూనే అమ్మ ఏదో అన్నదనే నేపంతో ఈ ఇంట్లోకి మారావు. ఎంత అందమైన అబద్ధం! ఎవరో కన్నారట, ఈవిడకు పెంచమని ఇచ్చారట. తనకు తాడు లేదు కానీ తాతకు గొలుసు ఇస్తానన్నాడట. వెనుకెవరో అనుమానపు పొరలు కప్పుకున్నా మీకు నేను ఏం చెప్పినా అర్థం కాదు. నా అంతస్తుకు తగ్గ గుణం ఉన్నారు కదూ. నా తండ్రి ఎవరో, నా అంతస్తేమిటో చెప్పుకున్నాకే స్థితిలో లేను నేను. ఆవేశం చల్లారినాక వస్తే అన్నీ విశదీకరించగలను అన్నది. స్త్రీననే విషయం గుర్తుకు తెచ్చుకుంటూ సహనాన్ని తెచ్చిపెట్టుకుంటూ, అక్కర్లేదు, ఇంతటితోటి వదిలావు, సంతోషం. నిజం చెప్పి బాబు తండ్రితో ఎందుకు తెగదింపులు చేసుకున్నావో చెప్తే చేతనైన సహాయం చేద్దామనుకున్నా. థ్యాంక్స్ అన్నది సహనాన్ని ఛేదించుకు వచ్చే దుఃఖాన్ని, రోషాన్ని అదిమి ఉంచుతూ. ప్రకాష్ అసహ్యంగా చూచి వెనక్కు తిరిగాడు. అక్కడ సుధ నిల్చుంది. బావా, తొందరపడకూడదు. నిజమేమిటో, నిందితులు ఎవరో నేను చెప్తాను. అప్పుడు నీ నిర్ణయం తెలియజేద్దువుగాని. గంభీరంగా ఉంది సుధ గొంతు. సంధ్య కంగారుగా చూచింది. చప్పుడుకు బాబు అటూ ఇటూ కదులుతున్నాడు. సుధా, ఈ ఇంటికి నువ్వెందుకొచ్చావు? పద,
తెలియని నాడు ఈవిడ గాలి సోకితేనే నువ్వు బాగుపడతావనుకున్నా. నిజం తెలిసినాక కూడా నిన్ను దగ్గరకు చేరనీయటం పొరపాటే అవుతుంది. బావా! అసహనంగా అరిచింది సుధ. సుధా! నువ్వు ఈ విషయంలో కలుగు చేసుకోవద్దు. మన ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం మర్చిపోయావా? అది మంచిగా ఉన్నప్పటి మాటలు ముంచుకొచ్చినాక ఒక్క మాట నీ నోట బయటపడ్డా రేపు సంధ్య శవాన్నే చూస్తావు. అది జ్ఞాపకం పెట్టుకో. సంధ్య ఏమిటే పిచ్చి, నీతో పాటు నేను చస్తాను. అది నా అనుభవం. బాబు మీద ఒట్టేశావు, మర్చిపోవద్దు. దృఢంగా కఠినంగా ఆజ్ఞాపించింది సంధ్య. సుధ నిస్సహాయంగా చూస్తూ కన్నీరు కార్చటం తప్ప ఏం చెయ్యలేదు. రా సుధ, ఆవిడ మాటలకు మోసపోవద్దు. ప్రకాష్ సుధ రెక్క పెట్టుకొని ఈడ్చుకుపోయాడు. సుధ, ఏ పరిస్థితుల్లోనూ మన ఒప్పందము మర్చిపోకు. భగవంతుడే నిన్ను కాపాడతాడు. సంధ్య మాటలు విని వెనుకు తిరిగి చూచింది సుధ. కళ్ళు ఒత్తుకుంది. చాలా తొందరపడ్డావు బావా. చాలే నీ సలహాలు అనవసరము కసురుకున్నాడు. తన కోపమంతా డోర్ పైన చూపించాడు ప్రకాష్. రవి గట్టిగా ఏడుస్తున్నాడు. సంధ్య మెల్లగా నిశ్శబ్దంగా రోదిస్తోంది. వాడిని ఒడిలో పడుకోబెట్టుకొని పాలు త్రాగించింది. తనకు కావాల్సినది లభించగానే ఏడుపు మానివేశాడు. ఆమెకు కావాల్సినది ఎవరు ఇస్తారు? ఆమె హృదయము ముక్కలు ముక్కలవుతోంది. తనను ప్రేమించి ఆరాధించి గుణగుణాలను పొగిడిన వ్యక్తి నీలాపనిందలు వేసి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయాడు. రవి మీద చెప్పలేని విసుగు కలిగింది. వాడిని విసురుగా పడుకోబెట్టింది. ఉలిక్కిపడి లేచి బోసి నోటితో నవ్వాడు. వాడి హృదయము అతి స్వచ్ఛమైనది. పాపం వాడికేం తెలుసు ఆమె బాధ? ఆ సంగతి గ్రహించిన వెంటనే ఆమె హృదయం అర్థమయ్యింది. వాడిని హృదయానికి హత్తుకొని ముద్దులు కురిపించింది. వాడు భవిష్యత్తు భంగము రాకుండా చూచుకోవాలి. తను ఏమైనా సరే సుధ చేర తీసిన ఆమె కుమారుడిని నమ్మరు. ఆగకుండా స్రవించే అశ్రువులు తుడుచుకున్నది. గుమ్మంలో కాంతి ఆకట్టబడగానే తలెత్తి చూచింది. రామలక్ష్మమ్మ వచ్చింది. మా సంధ్య, నేను అనుకున్నంత అయ్యింది. వీడెక్కడి పిల్లవాడే, నీ ప్రాణానికి దాపురించాడేమో అని సంధ్యను కౌగిలించుకొని ఏడ్చింది. ఆత్మీయులు సానుభూతితో ఘనీభవించే దుఃఖం పొంగిపొర్లి ఏర్లు వాగులై ప్రవహిస్తోంది. అమ్మమ్మ! ఆమె హృదయంలో తలదాచుకుంది. ఆమె చంకనున్న బాబు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. నిజం చెప్పకపోయావటే, డబ్బుంది, దాన్ని ఎవడో ఒకడు ఇచ్చేవారు. నమ్మే స్థితిలో లేరు. నాకు పట్టిన శని వదలందే. దురదృష్టము పీడిస్తుంది. కాదు తల్లి, చేజేతులా చేసుకున్న కర్మ. జరిగిన దాని గురించి వగచి లాభం లేదు. సావకాశంగా ఆయన ఆలోచిస్తారు. ఇంకా ఆశ మినుకు మినుకుమంటోంది. ఏమో ఏమేమి ఆలోచిస్తాడో. అసలు వారు హాయిగా ఉంటే మధ్య నీకు ఈ పితలాటం ఎందుకో విసుక్కున్నదావిడ. సుధా, పరాయిదా అమ్మమ్మ? పరాయిదని మెల్లగా అడుగుతున్నావేమే? దానికి హృదయం ఉంటే నిజం చెప్పి నిన్ను రక్షించదు. నేనే చెప్పొద్దని ఒట్టే వేశాను. గొప్ప పని చేసావు. కలికాలం మేము ఇలాంటివి ఎరుగుదుమా? ప్రేమలు త్యాగాలు సింగినాదం అంటూ వెళ్ళిపోయింది. 4 రోజులు సుధ ఎదురు చూస్తూ గడిపింది. ఇందిరమ్మ రావచ్చునని చూచింది. ఆ రోజున తనకు ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల డ్యూటీ. టెలిఫోన్ ఆపరేటర్లంటే చాలా చులకన. ఏం పనుంటుంది అనుకుంటారు. యంత్రాల నడమ యంత్రమైన పని చెయ్యాలి. 3 గంటలకు ఇంటికి వస్తూనే సుధ దగ్గరకు తయారయ్యింది. అక్కడకు వాడిని దేనికి? ఇంకా అవమానం పొందటానికా? ఉండనియ్యి. ఇంకా భయం దేనికమ్మమ్మ? కాగలని పని అయిపోయింది. పొద్దుటి నుండి వాడి కోసం నీ పనులు అనుకున్నావు. చాలులే. రవిని ముస్తాబు చేసింది. పిచ్చి పిల్ల.
ప్రేమ ఎంత గాఢమైతే అంత ద్వేషం పుట్టుకొస్తుంది. ఆవేశంలో ఏమన్నా బావుండదు. ఏదన్నా విసిరినా ప్రమాదమే. 5 దాటింది. త్వరగా బయలుదేరి ఇల్లు చేరింది. గేటు దగ్గర కోలాహలం చూచి ఆగిపోయింది. సుధా హోమ్. నల్ల బోర్డు పైన బంగారు రంగుతో చెక్కబడిన అక్షరాలు భవన ప్రాంగణమంతా అలంకరించారు. విద్యుత్ దీపాల కాంతితో మెరిసిపోతుంది. ఖాళీ స్థలంలో షామియానా కట్టారు. కుర్చీలు బారులు తీర్చివేశారు. కార్లు టాక్సీలు వస్తున్నాయి. కాకి కలర్ ట్వీడ్ సూట్ మచ్చల టై కట్టుకొని ప్రకాష్ అందంగా హుందాగా తిరుగుతున్నాడు. వచ్చిన వారిని కూర్చుండబెడుతున్నాడు. వెళ్ళాలా వద్దా అని సంశయిస్తూ గేటు దగ్గర ఒక మూల ఒదిగి నిల్చున్నది. ఇంతలో సుధ కనిపించినది. అటు ఇటు తల్లిదండ్రులు రాగా మధ్య అచ్చర కన్యలా వయ్యారంగా నడిచి వస్తుంది. మధురాకు పచ్చ బెనారస్ చీర, బంగారు రంగు గల్ల జాకెట్టు వేసుకుంది. మెడలో ముత్యాలు పచ్చలు కలిపి చేసిన నెక్లెస్, దానికి మ్యాచ్ అయ్యే గాజులు, దుద్దులు, జూకాలు, ఉంగరము పెట్టుకుంది. అచ్చు పెళ్లి కూతురిలా ఉంది. విదేశాలు తిరిగిన ఇందిరమ్మ కూడా అధునాతనంగా అలంకరించుకున్నది. బాగా ఛాయ తేలి హుందాగా కనిపిస్తోంది. లాంగోటు ధరించి పైపు చేత్తో పెట్టుకొని సుధను అందరినీ పరిచయం చేస్తున్నాడు. ఏం సంధ్యమ్మ, ఇక్కడ నిల్చున్నావేమిటి? ఉలిక్కిపడి చూచింది. డ్రైవర్ నిల్చున్నాడు తెల్లని యూనిఫామ్ దుస్తులలో. రోజు విశేషమేమిటి? అతను ఆశ్చర్యంగా చూచాడు. అదేమిటమ్మా, మీకు తెలియదా? సుధమ్మ పాస్ అయినారు. అయ్యగారు తిరిగొచ్చారు. అందుకే భారీ ఎత్తున పార్టీ చేస్తున్నారు. మీకు తెలియాలే. అవునవును, సుధమ్మ వచ్చి చెప్పినప్పుడు ఇంట్లో లేను, అందుకే తెలియదు. వెళ్ళండి. ఇంకోవైపు వెళ్ళిపోయాడు. షామియాన్లోని ట్యూబ్లైట్లు అన్నీ వెలిగాయి. ఒక మూల నుండి సన్నని వాయిద్యం షామియానాలోని ట్యూబ్లైట్లు అన్నీ వెలిగాయి. ఒక మూల నుండి సన్నని వాయిద్యం వినిపిస్తుంది. తల్లిదండ్రులతో పాటు వెళ్ళి ఇద్దరి మధ్య కూర్చుంది. ఆమె కూర్చోగానే అందరూ కూర్చున్నారు. యువకుల కళ్ళన్నీ సుధపైనే ఉన్నాయి. శుభాకాంక్షలు తెలిపే నేపంతో వచ్చి పలకరించిపోతున్నారు నాయకులు, అర్ధాంగులు. ఆఫీసర్ల అర్ధాంగులు రకరకాల దుస్తులతో, నగలతో మెరిసిపోతున్నారు. సంధ్య మనస్సు చివుక్కుమంది. ఆహ్వానం లేకపోయినా కనీసం పాస్ అయినట్టు చెప్పొచ్చుగా. తన గొడవలో పడి సుధ రిజల్ట్స్ చూడలేదు. అప్పటికే కొందరి దృష్టి తన మీద పడింది గ్రహించి నెమ్మదిగా లోపలికెళ్ళింది. భవనములో ఎవరూ లేరు. ఇంటి ముందు భాగంలోనే ఉన్నారు. మాలి ఒక్కడు బంగ్లా ముందున్న వరండాలో కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు. చడీ చప్పుడు లేకుండా వెళ్ళి ఓ కుర్చీలో కూర్చుంది. పార్టీలోకి వెళ్ళటానికి కాలు రావటం లేదు. ప్రకాష్ మూడ్ స్వింగ్స్ ఎలా ఉన్నాయో. ఇందిరమ్మ తనను గురించి ఏమి అపోహపడుతుందో. అక్కడే అవమానం చేసేటంత సంస్కారహీనులు కారు. వెళ్ళకపోవటమే మంచిదని కూర్చుంది. అరగంట గడిచాక ఇందిరమ్మ పనిపిల్ల వస్తున్నారు. వరండాలో ఉన్న పెద్ద లైటు వెలిగింది. వెంటనే లేచి నిల్చుంది సంధ్య. ఇందిరమ్మ ఆశ్చర్యంగా చూచింది. సంధ్య నమస్కరించింది. సంధ్య, మీ బాబును తీసుకురాలేదా? ఇందిరమ్మ గారి కంఠంలో ఆప్యాయత లేదు. లేదు, ఇంట్లో వదిలి వచ్చాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది? దేవుని దయ వల్ల నా ఆరోగ్యం బాగుంది సంధ్య. నీ గురించి ఉన్నతంగా ఊహించాను. భారతదేశం వస్తూనే ప్రకాష్కిచ్చి చేసి నా స్నేహితురాలు జానకి ఆత్మకు తృప్తి చేకూర్చాలనుకున్నాను. నువ్వింత చంచల స్వభావురాలువని తెలియదు. అమ్మా, ఏడుపు రాపోయినా బిగపట్టి ఇందిరమ్మ వంక జాలిగా చూచింది. నీ సంజాయిషి నాకనవసరం. ఎంత తప్పుగా అంచనా వేస్తాం. పిచ్చి గంతులు వేసి విచ్చలవిడిగా తిరుగుతున్న నా బిడ్డకు ఎంతో తక్కువ చేసి నిన్ను చూపించి గర్వపడేదాన్ని. హృదయాల లోతుల్లో, మనసులో మర్మాలు నాకెలా తెలుస్తాయి? అమ్మా, మీరన్నా అర్థం చేసుకుంటారని ఆశతో వచ్చాను. అవును, ప్రకాష్ నేను చెప్పినట్టు వింటాడు.
కల్లబొల్లి మాటలతో నన్ను నమ్మించి అతని భార్యనవుతావని అనుకుంటున్నావేమో. అది అసంభవం. ఇది సినిమా కాదు, జీవితం. తీక్షణంగా ఉంది ఆమె కంఠం. నిజం చెప్పివేసి బయటపడదామన్నంత ఆవేశం కలిగింది. అదే అబద్ధమంటే. తాత్కాలిక సంతోషం కోసం సుధ ఆ పార్టీలోనే చేరితే అపహాస్యం కావడం తథ్యం. ఆమె మొదటే ప్రకాష్ చెప్పి వేసి ఉంటే ఏది దాచుకో పెడదామని చేస్తే ఎంతవరకు వచ్చింది? ఏమైనా డబ్బు కావాలా? వద్దమ్మా, వస్తాను. కళ్ళు తుడుచుకుంటూ 2 అడుగులు వేసింది. అత్తయ్య, ప్రకాష్ వస్తున్నాడు. సంధ్యను కానీ అతని ముఖం ముడుచుకుపోయింది. బొమ్మలు ముడివేసి అసహ్యంగా చూచాడు. అతని చూపుల నుండి తప్పించుకుంటూ పరిగెత్తినట్టే బయటపడింది. ఆ ఇంటితో ఆనాడు శాశ్వతంగా రుణం తీర్చుకుంది. సంధ్య జీవితంలో తల్లి మరణం ఒక మరుపురాని సంఘటన. అది మొదటి అధ్యాయం. ఇందిరమ్మ చల్లని చూపుల్లో ప్రకాష్ ప్రేమతో 2వ అధ్యాయం ప్రారంభమైంది. ఈనాడు అది పూర్తయింది. ఒంటరిగా ఒక పసివాడితో కష్టాలను ఎదుర్కోవటానికి ఈ విశాల ప్రపంచంలో మిగిలింది. ఇక 3వ అధ్యాయంలో ఎన్ని ఇడుములో. రోజు రాత్రి 10 గంటల వరకు డ్యూటీ. తలనొప్పిగా ఉంది. సూపర్వైజర్ని అడిగి 1 గంట పర్మిషన్ తీసుకుంది. 9:15కు ఇంటికి వచ్చింది. తలుపులు వేసి ఉన్నాయి. ఇంట్లో నుండి అరుపులు వినిపిస్తున్నాయి. అమ్మా, నీకంత దయగలిగితే ఓ 10 రూపాయలు దానం చెయ్యి. మనం సంసారులం. అది మర్చిపోకు. ఏం మాటలురా! ఇక్కడ సానులెవరూ లేరు. ఆడపిల్ల ఏ పరిస్థితిలో ఉందో చెప్పాను కదూ. నీకేం? ఎవరు ఏది చెప్తే అదే నమ్ముతావు. మెడ మీద కత్తులున్న వాడెవడూ ఈ మాట నమ్మరు. ఆవిడ చెప్పిందట, ఈవిడ నమ్మిందట. ఆ పాపపు ముద్దను నా పిల్లలతో పాటు పెంచుతుందట. అమ్మా, ఆవిడ నా పిల్లలు చదువు చెప్పొద్దు, నా ఇంట్లో ఉండవద్దు. ఇప్పుడున్న పలానా ఎక్కడికి పోతుందిరా? అమ్మనన్నా గౌరవమన్నా లేకుండా మాట్లాడుతున్నావు. నీ ఆజ్ఞలు పాటించటానికి పసిపిల్లను కాను. రామలక్ష్మమ్మ గొంతు తీక్షణంగా ఉంది. సంధ్య స్తంభం ఆధారము చేసుకుంది. అమ్మా, స్త్రీ ఎంత ఎదిగినా పసిబిడ్డకు కావలసిన రక్షణ అవసరం. కన్యగా ఉండగా తండ్రి అండ, వయసులో భర్త అండ, ముసలితనంలో కుమారుల అండ కావాల్సిందే. ఎవరలా పోతే మనకేం? ఆ తప్పుడు పిల్లను ఇంట్లో రానియ్యకు. వణికిపోయింది. సంధ్య అక్కడే కూలబడిపోయింది. ఎంతసేపుందో. 11 గంటలకు పోలీస్ స్టేషన్లో కొట్టారు. ఉలిక్కిపడి లేచి తలుపు తట్టింది. రామలక్ష్మమ్మ తలుపు తీసింది. ఇందాకు ఇంట్లో ఏం జరుగుతుందో పలుకరించింది. ఏమమ్మా, ఆలస్యమైందేం? అందలేదమ్మమ్మ. భోజనం చేద్దువుగానిరా. వంటింట్లో పోబోయింది. ఆఫీసులో ఏవేవో తిన్నాను, ఆకలి లేదు అని మేడ మీదకి వెళ్ళిపోయింది. రవి ఉయ్యాలలో పడుకున్నాడు. ఈ అవమానాలన్నింటికి కారణం వాడే అనుకునేసరికి ఎక్కడ లేని కోపం వచ్చింది. తీక్షణంగా వాడి వంక చూస్తూ నిల్చుంది. వాడి చిన్న బొజ్జలో ఏం ఆలోచనలో, నిద్రలో నవ్వుతున్నాడు. అసహించుకోలేకపోయింది. తీసుకువచ్చి దగ్గర పడుకోబెట్టుకోలేకపోయింది. అల్లిబిల్లి ఆలోచనలతో రాత్రి గడిపింది. పొద్దుట లేచి రోజులా అమ్మమ్మకు సాయం చేయబోయింది. ఇంట్లో కొడుకు తిరుగుతున్నాడు. రాత్రి అన్న మాటలే ముఖం మీద అంటాడేమోనని మేడ మీద ఉండిపోయింది. ఆయన బయటకి వెళ్ళాక అన్నం తిని ఆఫీసుకు వెళ్ళింది. కోవర్కర్ పట్టమ్మ పలకరించింది. సంధ్య కళ్ళు అలా ఎర్రగా ఉన్నాయేమిటి? ఆవిడకు చొరవ ఎక్కువ. అది తమనిది సొత్తేమో. అందరితో మాట్లాడుతుంది. ఆఫీసర్నైనా జంకు గొంకు లేదు. ఏం లేదు పట్టు. నాకెక్కడైనా ఓ గది కావాలి. ఇప్పుడున్న దగ్గర సదుపాయంగా ఉందన్నావుగా? అవును, కానీ ఇప్పుడు వాళ్ళింటికెవరో వస్తున్నారు. గది కావాలట. అంతేకాదు, ఈరోజు వెళ్ళి మా అత్తయ్యతో చెప్తా. రేపీ పాటికి గది కుదురుకొస్తుంది. నిజమా? నమ్మలేనట్టు చూచింది. అనుమానం వద్దు. ఏ న్యూస్ పేపర్ కూడా మా అత్తయ్యంత కరెక్ట్ న్యూస్ ఇవ్వలేదేమో. ఇంట్లోని ఉప్పు పప్పుల దగ్గర నుండి ఇంటర్నేషనల్
ప్రాబ్లమ్స్ వరకు మా అత్తయ్యకు కొట్టిన పిండి. ఈ హైదరాబాద్లో ఎంతమంది తమిళులు ఉన్నారో వారి కుటుంబ విషయాలు మా అత్తయ్య డైరీలో రాయబడి ఉంటాయి అంటూ నవ్వింది. సంధ్య కూడా నవ్వింది. పట్టమ్మ చెప్పిన మాట అబద్ధం కాదు. 3 రోజుల్లో సికింద్రాబాద్లో 25 రూపాయలకు ఒక గది తీర్చుకుంది పట్టమ్మ. అద్దె లైటు బిల్లు విషయాలు మాట్లాడింది. అడ్వాన్స్నిచ్చి ఇంటికి వచ్చారు. పట్టు ఇచ్చిన కాఫీ త్రాగి తన ఇంటికి వచ్చింది. అమ్మమ్మ, నైట్ డ్యూటీ అయితే ఇంత దూరం వచ్చిపోవటం కష్టం. కష్టమూ నిష్ఠూరమూ. ఉద్యోగం తప్పుతుందా? తప్పుతుందని కాదు. ఆఫీసుకు దగ్గర ఓ గది తీసుకున్నాను. రేపు అందులో చేరదామని ఉంది. సంధ్య ఆశ్చర్యంగా చూచింది. అవును, ఆలోచితంగానో అనాలోచితంగానో బాధ్యత నెత్తిన వేసుకున్నాను. ఇప్పుడు తప్పించుకోలేను. కన్యగా ఉండి ఒక పసిబిడ్డకు సాకుతుంటే ఎవరూ హర్షించరు. ఆ సంగతి నాకు తెలుసు. ఆ అవమానం నాకే పరిమితి అయితే బావుండును. నన్ను ఆదరించిన వారు అందరికీ అంటుకుంటే సహించలేను. నన్ను అడ్డుపెట్టుకు. సంధ్య అయితే మామయ్య మాటలు విన్నావా? ఆమె ముఖాన నెత్తురు లేదు. వింటే ఏం? మామయ్య అన్నదాంట్లో తప్పులేదు. ఎవరైనా ఆ మాటే అంటారు. ఈ వయసులో నువ్వు మామయ్యతో ఘర్షణ పడడం మంచిది కాదు. రామలక్ష్మమ్మ కంటిలో నీరు చిమ్మింది. అసహాయంగా చూచింది. పిల్లాడినెలా పెంచుతావు? మనిషిని పెట్టి చూస్తాను అన్నది. రోటిలో తలుంచుకొన్నాక రోకలి పొట్లకు జడవటం ఏం బావుంటుంది? నా తంటాలేవో నేను పడతాను. ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే ఇందిరమ్మ గారి డ్రైవర్ వచ్చాడు. అమ్మా, సుధమ్మ మీకిమ్మన్నారు అంటూ కవరు ఓ చిన్న సూట్ కేసు ఇచ్చాడు. కవరు విప్పింది. అక్కా, 2 గంటలు ముందు పుట్టి ఎంతో పెద్దరికం సంపాదించుకున్నావు. మొన్న నీవు వచ్చావట. నిన్ను వాళ్ళు నానా మాటలు అని ఉండవచ్చు. ఇంట్లో విమర్శిస్తుంటేనే ఏం చెయ్యలేని నా చేతకానితనానికి నాకే అసహ్యం వేస్తుంది. నా జీవిత లక్ష్యం చెప్పానుగా, డాక్టర్ అవ్వాలని. మేము ముంబై వెళ్తున్నాము. నాన్నగారు బిజినెస్ కోసం 2 సంవత్సరాలు అక్కడే ఉండాలట. నేను అక్కడే చదువుకుంటాను. బావకు నువ్వే నచ్చచెప్పు. నన్ను చెప్పొద్దని ఉట్టేశావుగా. నీ జీవితం ఏమవుతుందో. రవి క్షేమమని తలుస్తాను. వాడిని మరువడానికి ప్రయత్నం చేస్తున్నాను. రాణి అనే పేరుతో ఉత్తరాలు రాయి. సూట్ కేసులో కొంత డబ్బు, రవికి దుస్తులు, ఆట సామాన్లు ఉన్నాయి. ఒక విషయం, నువ్వు దాన్ని ఎలాగైనా తీసుకో. భగవంతుడు కరుణామయుడు. నీలాంటి తోబుట్టువునిచ్చాడు. నువ్వన్నట్టు భగవంతుని ఉనికే నిజమైతే నీ మంచితనం నిన్ను కాపాడుతుంది. నా మనస్సు రాయి చేసుకోవటానికి ఎంత బాధపడుతున్నానో రచయిత్రివి నువ్వు ఊహించగలవు. ఇట్లు సుధ. డబ్బు తిప్పి పంపాలనుకుంది. ముందు ఏమవసరం వస్తుందోనని ఉంచుకుంది. డ్రైవర్ను వెళ్ళమని చెప్పింది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.